మొత్తానికైతే మా చిన్ని తల్లినైతే ఇలా రెడీ చేసినాము. చాలా బాగుంది కదా, క్యూట్‌గా భలే ముద్దొచ్చింది. ఇంకా ఇదైతే మేము మొన్న ఒక మ్యారేజ్‌కి అయితే ఈ లెహంగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసాము. ఇది కొంచెం ఆల్రెడీ ఒకసారి వాష్ చేసినాం కాబట్టి కొంచెం దగ్గరగా అయిపోయింది. కానీ స్టార్టింగ్ రోజు వేసుకున్నప్పుడు చాలా బాగుండే. ఇంకా ఈమెకు డ్యాన్స్ ప్రోగ్రామ్ కాబట్టి కిందకి క్యాన్ క్యాన్ లంగా ఏమి వేయలేదు. ఇంకా ఫస్ట్ టైం ఈమెకు షార్ట్ బ్లౌజ్ కుట్టడం అయితే ఆ షార్ట్ బ్లౌజ్ పైన ఒక చున్నీ ఇవన్నీ పెట్టడం అయితే చాలా బాగా అనిపించింది. మాకు అంత పెద్దగా రెడీ చేయడం రాదు కానీ ఏదో బేసిక్గానైతే రెడీ చేసి అయితే పంపించినాము. మొత్తానికైతే చింతలు అయితే చాలా క్యూట్గా ఉండే. డ్రెస్ కింద చాలా పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇంకా గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ చున్నీ ఆమెకి మంచిగా నడుము కనిపించేటట్టు వేసేసరికి చాలా క్యూట్గా అనిపించింది. ఫస్ట్ టైం ఇట్లా రెడీ చేయడం అయితే. ఎప్పుడైనా నార్మల్గా రెడీ చేస్తుండే, మొన్నటిదాకా కొంచెం జుట్టుగిన లేకుండా ఈమెకి ఈ మధ్యలో కొంచెం చిన్నగా పెరిగింది. దాన్ని సగరంతో సెట్ చేసి ఇలా వేయడం అయితే చాలా బాగా అనిపించింది. బ్యాక్ సైడ్ వేని ఇంకా నడుము గొలుసు అవన్నీ వేయడం, ఎంతైనా ఆడపిల్లల్ని రెడీ చేస్తే చాలా ముద్దుగా అనిపిస్తారు కదా. ఇంకా ఇలాంటివి ఆర్నికంగా రెడీ చేయడం అయితే చాలా ఇష్టం. ఆమె రెడీ కావడము, లిప్స్టిక్ వేసుకోవడము, మేకప్ వేసుకోవడం ఆమెకైతే చాలా ఇష్టము. ఇంక ఇట్లా రెడీ చేస్తుంటే భలే ముద్దుగా నిలబడి రెడీ చేయించుకుంది. ఇంకా రెడీ అయినాకనైతే లుక్ అయితే ఇలా అయితే ఉంది. ఎలా ఉందో మీరు ఒక చిన్న కామెంట్ చేయండి. పాపకైతే ఒక లైక్ చేయండి.